నాగుపాములను సైతం వేటాడి చంపి తినే 7 జంతువులు ఇవే. జంతువులన్నింటిలో పామును వేటాడే ముఖ్యమైన జంతువులు ముంగిసలు అని. నాగుపాము వంటి విష సర్పాలపై భయం లేకుండా దాడి చేయగలవు. ఈ చిన్న క్షీరదాలు నాగుపాము విషానికి సహజమైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. కోబ్రాలను వేటాడడంలో ఇది అత్యంత విజయవంతమైన జంతువులలో ఒకటి. చురుకుదనం, పదునైన దంతాలు, కాటుకు బలమైన దవడలు పాములను చంపేస్తాయి. నాగుపాములకు భయపడే జంతువులలో కొండ చిలువలు ముందుంటాయి. కింగ్ కోబ్రా తరచుగా ఇతర నాగుపాము జాతులను వేటాడతాయి. కింగ్ డ్రాగన్ శాస్త్రీయ నామం ఓఫియోఫాగస్ హన్నా. ఇది దాని పాము తినే అలవాటును సూచిస్తుంది. నాగుపాములను తరచుగా కింగ్ కోబ్రాస్ తింటాయి. తేనె ఎలుగుబంట్లు నిర్భయ దూకుడు వేటగాళ్లు. వారు నాగుపాములను వేటాడి చంపుతారు. వాటి వేగం, బలం, కాటు బలం నాగుపాములను వేటాడతాయి. కోబ్రాలను వేటాడడంలో డేగలు చాలా శక్తివంతమైన. రాబందులు తరచుగా యాంటీ వెనమ్ను కలిగి లేనప్పటికీ రాబందులు ఒకే దెబ్బతో నాగుపాముల పుర్రెలను నలిపివేయగల శక్తిని కలిగి ఉంటాయి. ఈగల్స్ లాగా గద్దలు నాగుపాములను వేటాడడంలో ప్రవీణులు. వారు పాములను పట్టుకోవడానికి తమ పదునైన గోళ్లను ఉపయోగిస్తాయి. నాగుపాము తలను లక్ష్యంగా చేసుకుని గద్దలు దాడి చేస్తాయి. పాముపై మొదటి దాడి చేస్తే అది బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఇంగ్లీష్లో సెక్రటరీ బర్డ్స్ అని పిలువబడే గ్రౌండ్ హాక్స్ కోబ్రాలపై దాడి చేసి చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పొడవైన పక్షులు పాములపై దాడి చేయడానికి తమ శక్తివంతమైన కాళ్లను ఉపయోగిస్తాయి. అవి నాగుపాము విషం నుండి రక్షింపబడనప్పటికీ అవి తక్కువ ప్రమాదంలో నాగుపాములపై దాడి చేసి చంపుతాయి. మొసళ్ళు వాటి అపారమైన పరిమాణం, శక్తివంతమైన దవడలతో నాగుపాములను చంపుతాయి. మందపాటి చర్మం, శక్తివంతమైన కాటుతో మొసళ్ళు నాగుపాములను చంపి తింటాయి. వీటికి రాజా నాగులను కూడా చంపే శక్తి ఉండడం గమనార్హం.